హలో గైస్, వెల్కమ్ టు ఎలోన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 2 టాపిక్ వచ్చేసి ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వాటికంటే ముందు స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రైక్ ప్రైస్ అంటే ప్రజెంట్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న వాల్యూని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఈ స్ట్రైక్ ప్రైస్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి కాల్ అని, రైట్ సైడ్లో ఉన్నవి పుట్ అని అంటారు. ఇప్పుడు ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇన్ ద మనీ కాల్ అంటే స్ట్రైక్ ప్రైస్కి అప్ సైడ్ ఉన్న కాల్ ఆప్షన్స్ని ఇన్ ద మనీ కాల్ అంటారు. అలాగే ఇన్ ద మనీ పుట్ అంటే స్ట్రైక్ ప్రైస్కి డౌన్ సైడ్ ఉన్న పుట్ ఆప్షన్స్ని ఇన్ ద మనీ పుట్ అంటారు. అండ్ అలాగే ఎట్ ద మనీ అంటే స్ట్రైక్ ప్రైస్కి దగ్గరలో ఉన్న కాల్ ఆప్షన్స్ అండ్ పుట్ ఆప్షన్స్ని ఎట్ ద మనీ అంటారు. అవుట్ ఆఫ్ ద మనీ అంటే స్ట్రైక్ ప్రైస్కి కింద ఉన్న కాల్ ఆప్షన్స్ అండ్ స్ట్రైక్ ప్రైస్కి పైన ఉన్న పుట్ ఆప్షన్స్ని అవుట్ ఆఫ్ ద మనీ అంటారు. ఇప్పుడు టైం డికే అంటే ఏంటో చెప్తాను. టైం డికే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక జోన్లో కన్సాలిడేషన్ అయిందంటే మనం కొన్న కాల్ కానీ పుట్ కానీ డికే అవుతూ ఉంటుంది, అంటే తగ్గిపోతుంది. మార్కెట్ అక్కడే ఉన్న మనం కొన్న కాల్ కానీ పుట్ కానీ తగ్గుతూ ఉంటుంది. ఈ టైం డికే ఇన్ ద మనీలో ఒకలాగా, ఎట్ ద మనీలో ఒకలాగా, అవుట్ ఆఫ్ ద మనీలో ఒకలాగా ఉంటుంది. ఇన్ ద మనీలో టైం డికే చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్ ఒక జోన్లో కన్సాలిడేషన్ అయిందంటే మనం కొన్న కాల్ ఆర్ పుట్ ఆప్షన్ చాలా తక్కువ డికే ఉంటుంది. అదే ఎట్ ద మనీలో అయితే నార్మల్గా ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద మనీలో అయితే ఫుల్ డికే ఉంటుంది. ఒకసారి మార్కెట్ కన్సాలిడేషన్ స్టార్ట్ చేసిందంటే అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న కాల్ ఆర్ పుట్ ఆప్షన్స్ చాలా ఈజీగా డికే అవుతాయి, అంటే తగ్గిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.